ఓకే. సో ఇన్ కేస్ ఇప్పుడు మనము చైల్డ్ టు పేరెంట్ నెక్స్ట్ క్వెరీ తీసుకున్నప్పుడు సో ఇది ఎలా వస్తుందంటే సో ఇక్కడ మనం కాంటాక్ట్ అనేది చైల్డ్ ఆబ్జెక్ట్, అకౌంట్ అనేది పేరెంట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి సెలెక్ట్ ఐడి కామన్ నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్. సో ఇక్కడ ఇవి లైక్ ఇప్పుడు కాంటాక్ట్ అనేది మెయిన్ ఆబ్జెక్ట్, చైల్డ్ నుంచి క్వెరీ చేస్తున్నప్పుడు సేమ్ దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఒక 12 రోస్ అనేసి ఉన్నాయి, 12 రికార్డ్స్ అనేసి. సో ఇప్పుడు వచ్చేసి పేరెంట్ ఫీల్డ్ అనేదాన్ని తీసుకుంటాం. సో ఇక్కడ అకౌంట్ డాట్ నేమ్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఆ అకౌంట్ నేమ్ అనేసి వచ్చింది. సో నెక్స్ట్ అకౌంట్ డాట్ maybe create a date. సో ఇక్కడ క్రియేటెడ్ డేట్ అనేసి ఆ అకౌంట్ క్రియేట్ చేసిన డేట్ అనేసి వస్తుంది. సో ఇన్ కేస్ మనం కాంటాక్ట్ క్రియేట్ చేసిన డేట్ కావాలంటే క్రియేటెడ్ డేట్. సో దీని సింటాక్స్ చూస్తే ఇప్పుడు సెలెక్ట్ చైల్డ్ ఫీల్డ్స్ ఫ్రమ్ చైల్డ్ ఆబ్జెక్ట్. సో ఈ చైల్డ్ ఫీల్డ్స్ తర్వాత పేరెంట్ రిలేషన్షిప్ నేమ్ డాట్ పేరెంట్ ఫీల్డ్స్. సో ఇప్పుడు దీనికి వచ్చేసి సో సెలెక్ట్ చైల్డ్ ఫీల్డ్స్, పేరెంట్ రిలేషన్షిప్ నేమ్, ఆ తర్వాత పేరెంట్ ఫీల్డ్. సో ఎక్కడి నుంచి అంటే చైల్డ్ ఆబ్జెక్ట్ నుంచి క్వెరీ చేసుకుంటాం. సో ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి యూజ్ చేసే వే వచ్చేసి. ఇన్కేస్ సేమ్ థింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్కి ఎలా యూజ్ చేస్తాము అంటే సో ఇక్కడ మనకి స్పేజ్ అనేది షాప్స్ అనేది పేరెంట్, ఆ తర్వాత షాప్కి ఉండే ఆర్డర్ వచ్చేసి చైల్డ్. సో ఇంకా ఆ తర్వాత వ్యూ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి దాంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో చూస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి దాని చైల్డ్ ఆబ్జెక్ట్, సో దాంట్లో ఉన్న ఫీల్డ్స్ మళ్ళీ చూస్తాం. సో సేమ్ లైక్ మనం పేరెంట్ క్వెరీ రాసేటప్పుడు సెలెక్ట్ ఐడి. సో ఇందులో ఉన్న డిఫరెంట్ ఫీల్డ్స్ వచ్చేసి నేమ్ అనేసి ఉంది. ఓకే, నేమ్ ఫ్రమ్. సో ఇక్కడ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ చూస్తే డైరెక్ట్ ఇట్లే ఉంటాయి, లైక్ అకౌంట్ అనేసి ఉంటుంది. కస్టమ్ ఆబ్జెక్ట్స్ చూస్తే కన్నా దానికి __C అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఒక షాప్ ఉంది కాబట్టి మనకి ఒక షాపే వచ్చింది. సో ఇది వచ్చేసి కస్టమ్ ఆబ్జెక్ట్స్కి మెయిన్ క్వెరీ రాసేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ వరకు మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ చూస్తాం, ఇది కస్టమ్ ఆబ్జెక్ట్స్కి. సో ఇన్ కేస్ ఇక్కడ ఈ షాప్లో ఉన్న రిమైనింగ్ ఆర్డర్స్ అన్నీ కావాలి అంటే చైల్డ్ క్వెరీ అనేది సేమ్ అలాగే సెలెక్ట్. సో అందులో ఉన్న ఫీల్డ్స్ ఐడి కామన్ నేమ్. ఇక్కడ రిలేషన్షిప్ నేమ్ కావాలి మనకి. ఆ రిలేషన్షిప్ నేమ్ అనేది చైల్డ్ ఆబ్జెక్ట్లో పేరెంట్కి ఉన్న లింక్ అనే ఫీల్డ్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చైల్డ్ ఆబ్జెక్ట్కి వచ్చిన్నాం షాప్ అనే దానికి. సారీ, ఎస్పీ ఆర్డర్ అనేది. సో ఈ ఎస్పీ ఆర్డర్లో మనకున్న లింక్ చేసే ఫీల్డ్ లుకప్ ఫీల్డ్ వచ్చేసి షాప్ అనేసి ఉంది. ఆ షాప్కి వెళ్ళినప్పుడు
మనకి ఇక్కడ చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట. సో దాన్ని కాపీ చేసుకుంటాం. సో దాన్ని కాపీ చేసుకున్న తర్వాత __r అనేసి ఇస్తాం అనమాట. __r అంటే ఆ రిలేషన్షిప్ నేమ్కి అది. స్టాండర్డ్ అయితే కన్నా దానికి __r అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇన్ కేస్ కష్టం అయితే అది మ్యాండేటరీగా అవ్వాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మనం ఇన్నర్గా ఫ్రమ్ అనేది మిస్ అయినాం. సో ఇక్కడ వచ్చేసి డు నాట్ అండర్స్టాండ్ ది రిలేషన్షిప్ ఎస్పీ ఆర్డర్స్ ఫ్రమ్ పార్ట్ ఆఫ్ ఏ క్వైరీ కాల్ అనేసి ఉందన్నమాట. సో మనకి ఇక్కడ వచ్చే ఇంకొక పాసిబుల్ ఎర్రర్ మెసేజ్ వచ్చేసి, సో దీనికి రీజన్ వచ్చి సేమ్ థింగ్, ఈ రిలేషన్షిప్ వచ్చేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నా ఉండొచ్చు. సెకండ్ వన్ వచ్చేసి కస్టమ్ ఆబ్జెక్ట్ అయితే కన్నా లాస్ట్లో __r అనేది మిస్సింగ్ అయినా ఉండొచ్చు. సో మనం ఏం చేసామంటే ఇది కస్టమ్ ఆబ్జెక్టు, సో __r అనేది మనం పెట్టలేదు కాబట్టి అప్పుడు ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూసి హలో, ఇప్పుడు ఒక పేరెంట్ కి ఇవి చైల్డ్స్ అని మనం ఎక్కడ చెక్ చేస్తాము? ఓకే, సో ఒక పేరెంట్ కి చైల్డ్స్ అనేది ఇక్కడ మనం ఒక రికార్డ్ ఉంది కదా. సో ఇది ఐడి ఫీల్డ్, ఇది నేమ్ ఫీల్డ్, ఆ తర్వాత చైల్డ్స్ అనేసి ఇక్కడే ఉన్నాయన్నమాట. ఎస్పీ ఆర్డర్స్ అనేసి ఉంది కదా. ఓకే, ఇక్కడ మనం ఇచ్చిన రిలేషన్షిప్ నేమ్తో ఇక్కడ ఒక కాలం డిస్ప్లే అవుతుంది. ఆ కాలంలో ఇక్కడ ఫీల్డ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. దానికి చైల్డ్గా ఏమున్నాయి, ఐడి, నేమ్, మళ్ళీ ఐడి, నేమ్. సో అందులో చైల్డ్స్ రికార్డ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అదేనా క్వశ్చన్ అడిగింది? ఓకే, సో దాని చైల్డ్ రికార్డ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి మనకి. సో లైక్ ఇంతకు ముందు అకౌంట్కి కూడా ఇక్కడ చాలా బ్లాంక్ వచ్చేసి కొన్ని అకౌంట్స్ మాత్రమే కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఇది కస్టమ్ ఆబ్జెక్ట్స్కి చైల్డ్ క్వైరీ రాసేది. సో ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది __r అనేది మనకు కావాల్సి వస్తుంది అనేసి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ మళ్ళీ చైల్డ్ ఆబ్జెక్ట్స్ నుంచి పేరెంట్ని క్వైరీ చేసేది అలా. సెలెక్ట్ ఐడి కామన్ నేమ్ ఫ్రమ్ SP_order. సో ఇక్కడ చూస్తే మనకి ఏపీఐ నేమ్ అనేది SP_order_c అనేసి ఉందన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ సి అనేది ఇవ్వకుంటే కన్నా మనకి ఎర్రర్ వస్తుంది. subject type SP order is not supported అనేసి. If you are attempting to use a custom object, be sure append __c అనేసి. సో ఇదేంటంటే లైక్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఇది మ్యాండేటరీగా __c అనేసి ఉండాలి. సో మనకి ఇప్పుడు 4 చైల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో మనకి పేరెంట్ రికార్డ్స్ కావాలి అంటే కన్నా సో పేరెంట్ రిలేషన్షిప్ నేమ్ అనేసి ఇస్తున్నాం. పేరెంట్ రిలేషన్షిప్ నేమ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి షాప్ అనేది తీసుకున్నాం కదా, ఇక్కడ షాప్ అనేది కాపీ చేసుకుంటాం అనమాట. ఇంతకుముందు కాంటాక్ట్ నుంచి క్వైరీ చేసేటప్పుడు అకౌంట్ డాట్ అనేది ఎలా ఇచ్చాము, ఇప్పుడు కూడా అలానే ఇస్తాం. నెక్స్ట్ దానికి డాట్ నోటేషన్ ఇచ్చేసి ఫీల్డ్ ఇస్తాం అనమాట. అందులో ఉన్న నేమ్ సెలెక్ట్ చేసుకుంటే దానికి. సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చే పాసిబుల్ ఎర్రర్ మెసేజ్ అనేది వచ్చేసి డు నాట్ అండర్స్టాండ్ ది రిలేషన్షిప్ అనేసి వచ్చిందన్నమాట. నెక్స్ట్ ఇఫ్ యూఆర్ అటెంప్టింగ్ టు యూజ్ ఏ కస్టమ్ రిలేషన్షిప్ బీ షూడ్ టు అపెండ్ అనేసి ఇలా వచ్చింది. సో దీని మీనింగ్ వచ్చేసి ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక కస్టమ్ ఆబ్జెక్ట్ని తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి హైఫన్ ఇక్కడ ఆర్ అనేసి ఇవ్వాలన్నమాట. ఈ రిలేషన్షిప్కి __c అని కాకుండా __r అనేసి ఇవ్వాలి. సో మనకు వచ్చే పాసిబుల్ ఎర్రర్ మెసేజ్
సో ఇక్కడ షాప్ నేమ్ అనేసి ఉంది, లైక్ కంప్లీట్గా అన్నిటికీ ఒకే షాప్ ఉంది అది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక షాప్ కూడా క్రియేట్ చేద్దాం టెస్టింగ్ పర్పస్కి. న్యూ ఫీల్డ్, మేబీ డిఫాల్ట్ రికార్డ్ టైప్ ఈక్వల్ టు ఐటీ, షాప్ నేమ్ ఏబిసి స్పేస్ సో ఇప్పుడు క్వైరీ చేస్తే కన్నా ఆ షాప్ 2లో అనేది డీటెయిల్స్ ఏం లేవు అనమాట, కాబట్టి షాప్ 2 అనేది రాదు. ఇన్కేస్ మనం షాప్ నుంచి క్వైరీ చేస్తే ఫ్రమ్ షాప్ __c అనేసి క్వైరీ చేస్తే సో అప్పుడు మనం సెకండ్గా క్రియేట్ చేసిన షాప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ సెకండ్గా క్రియేట్ చేసిన షాప్కి ఒక ఆర్డర్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు సేమ్ క్వైరీ చేస్తే ఇక్కడ 002 అనేసి మనకి సెకండ్ షాప్ కూడా వచ్చింది. సో ఇందులో ఉన్న షాప్ నేమ్ ఫీల్డ్ షాప్ నేమ్ ఇది పేరెంట్లో ఉంది కాబట్టి __ అనేసి ఇచ్చి డాట్ అనేసి ఇచ్చి ఆ తర్వాత దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. సో ఇక్కడ చూస్తే శ్రీనివాస స్పేర్స్ అనే దానికి ఆల్మోస్ట్ 4 ఆర్డర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఏబిసి అనే దానికి ఒక ఆర్డర్ ఉంది. సో ఇది చైల్డ్ నుంచి పేరెంట్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాము అనేసి, పేరెంట్ డేటాని యాక్సెస్ చేసుకునే దానికి ఉన్న పాసిబుల్ వేస్ ఇది. చైల్డ్ టు పేరెంట్, సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఏమొస్తుంది అంటే లైక్ ఏ షాప్కి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనేసి ఒక లైక్ గ్రూప్ బై అనే టైప్ వస్తుంది ఒకటి. సో ఇక్కడ మనం గ్రూప్ బై అనేది ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం. గ్రూప్ బై నేమ్, సో ఈ నేమ్ వచ్చేసి షాప్ __ ఆర్ డాట్ నేమ్. కమా కౌంట్ ఆఫ్ ఐడి. సో ఇక్కడ మనకు వచ్చిన ఎర్రర్ మెసేజ్ possible error messages. Field name cannot be grouped in a query call అనేసి వచ్చింది, లైక్ ఆ ఫీల్డ్ మనం యూజ్ చేయలేము అనేసి. సో నెక్స్ట్ ఉన్న మనకి ఇంకొక ఫీల్డ్ వచ్చేసి షాప్ నేమ్ అనేసి ఉంది.
సో ఇక్కడ ఒక షాప్ వచ్చేసి డాట్ లైన్ సో మనం గ్రూప్ బై ఇచ్చింది కంపల్సరీగా క్వరీలో ఫిల్టర్ చేసుకోండి. లైక్ ఒక షాప్కి వచ్చేసి 4 రికార్డ్స్ ఉన్నాయి, ఇంకొక షాప్కి వచ్చేసి 1 రికార్డ్ ఉంది. సో ఇందులో మనం చూడాల్సింది ఒక గ్రూప్ బై అనేసి ఒక ఆప్షన్ ఉంది. లైక్ అందులో మనం మినిమం మ్యాక్సిమం ఇలాంటివి కూడా క్వరీ చేయొచ్చు ఆ గ్రూప్ బై ఫంక్షన్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఇక్కడ మనం ఏం చేసినా కూడా డేటాబేస్ లకి పెద్ద ఇంపాక్ట్ అనేది ఏముండదు. సో ఇక్కడ ఇంపాక్ట్ చెప్పండి అందరూ. కాదు, మనకి ఇందులో ఏ ఆబ్జెక్ట్ కి ఏది చైల్డ్ ఏది పేరెంట్ అని చెప్పి కస్టమ్ ఆబ్జెక్ట్స్ లో ఎక్కడికి చెక్ చేస్తాం బేసికల్ గా. ఇప్పుడు మనకి ఐడియా ఉంది కనుక రాస్తున్నాం, మనకి తెలియకపోతే కనుక దానికి ఈ ఆబ్జెక్ట్ కి ఏది పేరెంట్ అవుతుంది ఏది చైల్డ్ అవుతుంది ఎలా అవుతుంది ఒకసారి చూపించరా. ఇన్ కేస్ మనకి లైక్ కంప్లీట్ డేటా మోడల్ అనేది తెలియకున్నా సో మనంతకు మనమే చూడాలి అంటే కన్నా సో ఫస్ట్ ఉన్న ఆప్షన్ వచ్చేసి మనకి మేబీ ఇప్పుడు షాప్ అనేది తెలుసు. సో అందులో ఆబ్జెక్ట్ డీటెయిల్స్ లెక్క వెళ్తే కన్నా ఈ పేరెంట్ చైల్డ్ అనేది రిలేషన్షిప్స్ అనమాట. సో ఆ రిలేషన్షిప్ ఉండేది 2 పాసిబుల్స్ ఉన్నాయి, లుకప్ మాస్టర్ డీటెయిల్స్ అనేసి. ఇక మనం ఈ ఆబ్జెక్ట్లోకి వెళ్తే ఏదో ఒక మాస్టర్ డీటెయిల్ ఉంది అనేసి చూపిస్తుంది. సో ఇది ఒకదానికి పేరెంట్గా యాడ్ చేస్తుంది. సో ఇలా ఒకటి ఉంది, లైక్ మనకి కావాల్సిన ఆబ్జెక్ట్ కి డైరెక్ట్ వెళ్ళేది. నెక్స్ట్ వచ్చేసి స్కీమా బిల్డర్ అనేసి ఉంది. స్కీమా బిల్డర్ సో ఈ స్కీమా బిల్డర్ లో సో ఇక్కడ మనకి షాపు ఆ తర్వాత ఆర్డర్ అనేసి ఉందన్నమాట. సో ఇందులో ఇక్కడ మనకి బ్లూ కలర్ లో ఆ తర్వాత లైట్ సమ్ పర్పుల్ కలర్ లో ఉన్నాయి కదా, ఇవి రిలేషన్షిప్స్ అన్నమాట. సో ఇక్కడ ఏముందంటే కన్నా షాప్ కి ఎస్పీ ఆర్డర్స్ కి ఏ ఫీల్డ్ ద్వారా రిలేషన్షిప్ ఉంది అంటే కన్నా షాప్ అనే ఒక కస్టమ్ ఫీల్డ్ ద్వారా రిలేషన్షిప్ ఉంది. సో మనకి మోర్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు అన్ని ఆబ్జెక్ట్స్ ని ఒకేసారి చూడాలనిపిస్తే ఇక్కడ చూస్తాం అన్నమాట. సో ఇవి క్లియర్ చేసి కొన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ చూస్తే మేబీ అకౌంట్ ఆ తర్వాత ఆపర్చునిటీ, మేబీ ఆపర్చునిటీ ప్రోడక్ట్. సో ఇక్కడ ఆపో లేఅవుట్. సో ఇన్ కేస్ మనకు తెలియని ఆబ్జెక్ట్స్ చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడ ఆపర్చునిటీ అనేసి ఒకటి ఉంది, ఆ తర్వాత ఆపర్చునిటీ ప్రోడక్ట్ అనేసి ఉంది. ఈ ఆపర్చునిటీ ప్రోడక్ట్ అనేది పేరెంట్, ఆపర్చునిటీ పేరెంట్ అనేది చూస్తే కనుక ఇక్కడ వీళ్ళ ఆపర్చునిటీ నుంచి ఆపర్చునిటీ ప్రోడక్ట్ కి లింక్ ఇస్తున్నారు అనమాట. సో ఆపర్చునిటీ అనేది పేరెంట్ గా ఉంటుంది, ఆపర్చునిటీ ప్రోడక్ట్స్ అనేది చైల్డ్ గా ఉంటుంది. సో ఇంకా తర్వాత సేమ్ ఇట్లాగే ఉందన్నమాట. సో ఇక్కడ అకౌంట్ కి చూస్తే కనుక ఈ అకౌంట్ లో 2 రిలేషన్షిప్ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఆపర్చునిటీకి అకౌంట్ కి 2 రిలేషన్షిప్ ఫీల్డ్స్ ఇస్తున్నారు. ఒకటి అకౌంట్ నేమ్ అనేసి ఒక రిలేషన్షిప్ తో ఇచ్చినారు, ఇంకొకటి పార్ట్నర్ అకౌంట్ తో అనేది ఇంకొక రిలేషన్షిప్ ఇచ్చినారు అన్నమాట. ఇన్ కేస్ మనకి ఏదైనా పార్ట్నర్ రిలేటెడ్ డీటెయిల్స్ మనం క్వరీ చేసేటప్పుడు ఈ ఫీల్డ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. అవి నార్మల్ అకౌంట్స్ అయితే కన్నా ఈ అకౌంట్ నేమ్ అనే ఫీల్డ్ మనం రెఫరెన్స్ గా తీసుకుంటాం. సో మనకి ఇట్లా ఏదైనా ఆబ్జెక్ట్స్ తెలియనప్పుడు ఇట్లా మోర్ దాన్ 1 ఉంటే కన్నా వీటి యూజ్ చేసి చూసుకుంటాం ఏది బెస్ట్ అనేసి. ఇంకా ఆ తర్వాత ఫీల్డ్ డీటెయిల్స్ కావాలంటే కన్నా లైక్ దాని గురించి ఇన్ డీటెయిల్ గా ఇక్కడ ఉంటుంది, ఆ రిలేషన్షిప్ నేమ్ ఎలా ఉంటుంది అనేసి. సో మనకి ఇక్కడ ఒకటి చూస్తే ఇక్కడ పేరెంట్ షాప్ అనేసి ఒక లుకప్ ఉంది. సో ఇక్కడ మనకి చైల్డ్ రిలేషన్షిప్ నేమ్స్ కనిపిస్తాయి అనమాట. ఇన్ కేస్ మన చైల్డ్ క్వరీస్ రావాలంటే దీన్ని యూజ్ చేసి రాస్తాం. ఇంకా ఇవి రెండు కాకుండా ఒక కస్టమ్ సొల్యూషన్ ఉంది, workbench.salesforce.developers.com అనేసి. సో ఇందులో కూడా ఏం చేస్తామంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. లైక్ ఏది పేరెంట్ ఏది చైల్డ్ అనేసి. సో మనం ఇక్కడ డీటెయిల్ గా చూసేది వాళ్ళు ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ జంప్ టు అనేసి లైక్ స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ ఏదో సాకులు క్వరీ రాయాలన్నా డేటా ఇన్సర్ట్ డిలీట్, సో ఇట్లా చాలా ఆప్షన్స్ వస్తాయి.
మనకి స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్. ఇన్ కేస్ మనకి షాప్ కావాలి కాబట్టి ఓకే, మేబీ ఇది ఇంకొక ఆర్గ్యులేట్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ మనం అకౌంట్ అని ఇస్తే కదా ఆ అకౌంట్ ఉన్న చైల్డ్ రిలేషన్షిప్స్ అనేసి చూపిస్తుంది. ఆ తర్వాత అకౌంట్స్ ఉన్న ఫీల్డ్స్, ఆ తర్వాత అకౌంట్ ఉన్న రికార్డ్ టైప్స్, ఆ తర్వాత యాట్రిబ్యూట్స్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనం దానికి ఏమేమి చైల్డ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, సో లైక్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అని చెప్పి చూసిన తర్వాత ఈ క్వైరీస్ మనం రియల్గా ఎక్కడ యూజ్ చేస్తామో అంటే సో మనకి ఏదో ఒక బిజినెస్ ఫంక్షనాలిటీస్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసిన క్వైరీస్ ప్రతి క్వైరీస్ని మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో యూజ్ చేసేందుకు ట్రై చేయాలి. సో ఒకటి వచ్చేసి నేను అకౌంట్స్ మొత్తం క్వైరీ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు అకౌంట్ అనేది ఏ డేటా టైప్ అవుతుంది, లైక్ సేమ్ ఇక్కడ కూడా సిమిలర్గానే ఉంటుంది. అకౌంట్ అనేది ఒకటి ఉండొచ్చు, లేకపోతే మోర్ దాన్ వన్ ఉండొచ్చు. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్, సో మన పర్పస్ వచ్చేసి నీడ్ టు స్టోర్ ఆల్ అకౌంట్స్, నీడ్ టు గెట్ ఆల్ అకౌంట్స్. సో అన్ని అకౌంట్స్ని తీసుకురావాలి అంటే కన్నా మనకి జనరల్గా ఉన్న లిస్ట్ సింటాక్స్ లిస్ట్ డేటా టైప్, ఆ తర్వాత వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు న్యూ లిస్ట్ డేటా టైప్. సో ఇక్కడ మనకు చూస్తే కదా ఈ లిస్ట్ ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోగలుగుతున్నాం అంటే స్ట్రింగ్, ఇంటీజరా, డేట్ టైమ్, లేకపోతే మన కస్టమ్గా అంటే సేల్స్ ఫోర్స్ ఇచ్చిన ఎస్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసిన ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఒక డేటా టైప్ గానే యూజ్ అవుతుంది. సో దానికి బ్యాక్ ఎండ్ లో ఒక క్లాస్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో మనము అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే అకౌంట్స్ ని స్టోర్ చేసుకోవాలంటే లిస్ట్ ఆఫ్ అకౌంట్స్, సో ఎగ్జిస్టింగ్ అకౌంట్స్. సో మనం ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ అనేవి తీసుకుంటున్నాం. సో నెక్స్ట్ న్యూ లిస్ట్ ఆఫ్ అకౌంట్. సో మనము జస్ట్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేసి ఇచ్చి ఎలా డిక్లేర్ చేసామో లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా అలానే డిక్లేర్ చేసాం, దీంట్లో తేడా ఏం లేదు. సో మనం ఐడెంటిఫై చేయాల్సింది దేన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. అక్కడ ఇంటీజర్స్ ని స్ట్రింగ్ ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇంటీజర్స్ స్ట్రింగ్స్ ఇచ్చాం. ఇక్కడ మనం ఓన్లీ అకౌంట్స్ ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేసి ఇస్తున్నాం. సో నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ వచ్చేసి సేమ్ అలాగే అనమాట. యాడ్ డేటా 1 by 1. సో 1 by 1 డేటా యాడ్ చేసేది ఒకటి, యాడ్ ఆల్ డేటా అట్ ఏ టైం. సో కంప్లీట్ గా డేటాను యాడ్ చేసేది ఒకటి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈ దీంట్లోకి డేటాను యాడ్ చేయాలంటే మనం డేటాని గెట్ చేసుకోవాలి అనమాట. సో డేటాని గెట్ చేసుకోవాలంటే మనకున్న ఆప్షన్ వచ్చేసి SOQL క్వరీ యూజ్ చేసుకొని డేటా అనే దాన్ని గెట్ చేసుకుంటాం. అది ఎక్కడి నుంచి డేటాబేస్ నుంచి. సో ఇక్కడ మనకు చూస్తే డేటాను గెట్ చేసుకోవాల్సింది సెలెక్ట్ ఐడి నేమ్ ఫ్రమ్ అకౌంట్. సో ఇది మన క్వైరీ. ఈ క్వైరీ అనేది దేని రిటర్న్ చేస్తుందంటే ఇన్ కేస్ ఏం రికార్డ్స్ లేకపోతే కన్నా అది ఎంటీని రికార్డ్ చేస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంటీ వేరు నల్ వేరు అనమాట. సో నెక్స్ట్ ఇన్ కేస్ ఒక రికార్డు ఉంటే ఒక రికార్డ్ని రిటర్న్ చేస్తుంది. ఇన్ కేస్ మోర్ దాన్ 1 రికార్డ్స్ ఉంటే కన్నా అప్ టు 50,000 వరకు అవి రికార్డ్స్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు లైక్ మనకి చాలా రికార్డ్స్ అనేది వస్తున్నాయి ఈ రిటర్న్ టైప్ లో అనేది. సో 1 by 1 యాడ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఫర్. సో ఇక్కడ మనము నార్మల్గా ఏం చేస్తాం లైక్ డేటా టైప్, ఆ తర్వాత వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు లిస్ట్ అనేసి ఇచ్చేవాళ్ళం అనమాట. ఇది జనరల్ ఫర్ లూప్ సింటాక్స్.
సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సేమ్ ఫర్ ఇక్కడ మన డేటా టైప్ ఏమవుతుంది, సో మనకి అకౌంట్ అనేది డేటా టైప్ అవుతుంది. సో వేరియబుల్ నేమ్ అనేది జస్ట్ మన ఇష్టం అనమాట, ఏసీసీ అనేసి ఇస్తున్నాం. ఇక్కడ లిస్ట్ అనేది ఏమవుతుంది, సో ఇక్కడ మనం లిస్ట్ అనేది మన డేటాబేస్ నుంచి ఈ క్వైరీ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట ఆ లిస్ట్ని. సో మనం ఇక్కడ క్వైరీ అనేది రాస్తుంది, సెలెక్ట్ ఐడి కమాండ్ నేమ్ ఫ్రమ్ అకౌంట్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము అకౌంట్స్ని జస్ట్ తెచ్చుకున్నాం, ఇంకా మనకి ఎగ్జిస్టింగ్ వేరియబుల్లోకి యాడ్ చేయలేదు. సో లిస్ట్లోకి వాల్యూస్ని యాడ్ చేయాలంటే సింటాక్స్ లిస్ట్ డాట్ యాడ్ అనేసి ఇస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏసీసీ అనేసి యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది లైక్ 1 by 1 యాడ్ చేయాలంటే మనం యూజ్ చేసిన సింటాక్స్. ఇన్ కేస్ కంప్లీట్గా అన్నీ ఒకేసారి యాడ్ చేయాలంటే సేమ్ వేరియబుల్ ఇచ్చి ఈక్వల్ టు అక్కడ వచ్చేది లైక్ మనకి ఒక సెలెక్ట్ క్వైరీ అనేది ఆ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ డేటా టైప్ రిటర్న్ చేస్తారు కాబట్టి మనం డైరెక్ట్ ఇక్కడ కూడా ఇచ్చేయచ్చు, సెలెక్ట్ ఐడి కమా నేమ్ ఫ్రమ్ అకౌంట్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తాయి, అంటే డైరెక్ట్ ఈక్వల్ టు తర్వాత క్వైరీ పెట్టచ్చు, ఆ తర్వాత క్వైరీని ఒక ఫర్ లూప్ పైన పెట్టి దాన్ని ఇటరేట్ చేసుకుంటా 1 by 1 యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి డైరెక్ట్ అన్ని ఒకేసారి కావాలి అనిపించినప్పుడు, లైక్ జస్ట్ స్మాల్ ఫిల్టర్ కండిషన్స్ అలాంటివి ఉన్నప్పుడు ఇది యూజ్ చేసుకుంటాం. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సో ఇక్కడ మనకి కంప్లీట్గా అన్నీ వచ్చేస్తున్నాయి. మనం ఒకసారి ఇక్కడ రన్ చేద్దాం, సెలెక్ట్ ఐడి కమా నేమ్ ఫ్రమ్. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా రికార్డ్స్ వచ్చినాయి. సో మేబీ మనం అనుకుందాం ఈ నేమ్ అనేవి చాలా లెంతీగా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక లిమిట్ అనేది పెట్టాలి. లైక్ ఏ రికార్డుకి అయితే కన్నా మోర్ దాన్ 10 క్యారెక్టర్స్ లేకపోతే 20 దాని లెంత్ అయితే కన్నా వాటిని మాత్రమే ప్రింట్ చేయాలి అనేసి. సో మనం ఫస్ట్ ఒకసారి లెంత్ డీబగ్ చేద్దాం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇన్ కేస్ మనం ఏదైనా కండిషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఇఫ్ ఏసీసీ డాట్ నేమ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ ఫీల్డ్స్ని లైక్ మనం ఏదైనా మ్యానిపులేట్ చేయాలంటే ఇప్పుడు మనం నేమ్ ఫీల్డ్ని గెట్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఏమి ఇస్తామంటే నేమ్ అనే ఫీల్డ్ ఇస్తాం అన్నమాట, సిస్టమ్ డాట్ డీబగ్ అకౌంట్ నేమ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చే ప్రతి రికార్డు ఏసీసీ అనే దానికి యాక్సెస్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏసీసీ అనేసి వస్తుంది, అందులో ఉన్న ఫీల్డ్స్ని ఇప్పుడు ఏసీసీ అంటే ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో ఇందులో ఉన్న ఫీల్డ్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే డాట్ అనేసి ఇచ్చి ఆ తర్వాత అందులో ఉన్న ఫీల్డ్స్ని టైప్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ నేమ్ అయితే నేము, ఐడి అయితే ఐడి. సో ఇన్ కేస్ సేమ్ దానికన్నా ఐడి కన్నా ప్రింట్ చేసుకోవాలంటే ఏసీసీ డాట్ ఐడి. సో మనకి ఈ విధంగా ఇస్తాం. సో వీటిని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇది ఎలా యూజ్ అవుతాయి అనేసి. మేబీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ అకౌంట్ అనేసి ఉంది కదా, ఇందులో మనము డీబగ్ చేయొచ్చు అనమాట, ఎన్ని వచ్చి ఉన్నాయి అనేసి. సిస్టమ్ డాట్ డీబగ్. సో కంప్లీట్గా ఇచ్చేయచ్చు, లేకుంటే విత్ సైజెస్ని ప్రింట్ చేయొచ్చు.
సో ఇక్కడ చూస్తే ఒక్కొక్క రికార్డ్ నేమ్ ఆ తర్వాత ఐడి అనేది ప్రింట్ అయినాయి. లైక్ సో ఇట్లా అకౌంట్ నేమ్ ఎల్డబ్ల్యూసి రికార్డ్ ఫ్రమ్ అనేసి, ఇంకా తర్వాత దాని యొక్క ఐడి. సో ఆల్మోస్ట్ మనకి 500 రికార్డ్స్ పైన ఉన్నాయి కాబట్టి ఎక్కువ డీబగ్ స్టేట్మెంట్స్ అనేది వచ్చింది. ఇంకా మనం లాస్ట్లో దాని యొక్క సైజ్ అనేది చూసి, సో దాని సైజ్ చూస్తే 513 అనేసి ఉంది. లైక్ కంప్లీట్గా 513 రికార్డ్స్ ఉన్నాయి అనేసి మనం ఇక్కడ క్వైరీ చేసినప్పుడు చూస్తే సో ఇక్కడ 513 రికార్డ్స్ అనేసి ఉన్నాయి. సో మనం ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే క్వైరీ ఎడిటర్ అనేది జస్ట్ మనం క్వైరీ చేసి మన సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఇంకా మనం ఏదైనా కోడ్ రాసేటప్పుడు మ్యాక్సిమం ఇలా రాయాల్సి వస్తుంది, అంటే డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకొని ఆ తర్వాత వాటిని నోట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక లైక్ ప్రతిదీ సేమ్ అనమాట, చైల్డ్ టు పేరెంట్ కానీ పేరెంట్ టు చైల్డ్ కానీ మనం క్వైరీ చేసేటప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు దీనికి సేమ్ అలానే చేసాం. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఓన్లీ అకౌంట్స్, ఏ అకౌంట్కి అయితే కాంటాక్ట్స్ ఉన్నాయో అకౌంట్స్ విత్ కాంటాక్ట్స్, సో అవి మాత్రమే కావాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చైల్డ్ రిలేషన్షిప్ రాస్తాం అనమాట. సో చైల్డ్ రిలేషన్షిప్ సెలెక్ట్ ఐడి కమాండ్ నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్స్. సో వీటిని ఎలా యాక్సెస్ చేసుకుంటాము అంటే ఇఫ్ కండిషన్, ఇప్పుడు మనకి అకౌంట్ యొక్క నేమ్ని యాక్సెస్ చేసుకోవాలంటే acc.name అనేసి యాక్సెస్ చేసుకుంటున్నాం. సో అట్లాగా ఈ అకౌంట్కి కాంటాక్ట్స్ అనేది ఒక ప్రాపర్టీ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ కాంటాక్ట్స్ అనేది ఆ ప్రాపర్టీని యాక్సెస్ చేసుకుంటాం. ఇదేమవుతుందంటే ఇది ఒక లిస్ట్ అవుతుంది కాబట్టి దీనికి సైజ్ అనేసి ఇస్తాం అన్నమాట. ఈ సైజ్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే కన్నా అప్పుడు దీనికి చైల్డ్స్ ఉన్నాయి అనేసి మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక లిస్ట్ అనేది డిక్లేర్ చేస్తున్నాం, లిస్ట్ అకౌంట్. సో ఇది దేనికి యూస్ చేస్తామంటే అకౌంట్స్ విత్ కాంటాక్ట్స్. సో ఏ అకౌంట్స్ అయితే కాంటాక్ట్స్ లో ఉన్నాయో ఆ అకౌంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోవాలంటే కదా నేను ఈ వేరియబుల్ యూజ్ చేస్తాను, డాట్ యాడ్ acc. సో ఇప్పుడు ఇవి ప్రింట్ చేస్తే లైక్ ఎన్ని అకౌంట్స్ కి కాంటాక్ట్స్ ఉన్నాయి అనేసి. సో ఇక్కడ మనకి నార్మల్గా అన్ని అకౌంట్స్ కలిసి 511 అకౌంట్స్ ఉంటాయి. మనకి ఓన్లీ కాంటాక్ట్స్ ఉండే అకౌంట్స్ మాత్రం ఓన్లీ 2 ఉన్నాయి అనమాట, అంటే రిమైనింగ్ అకౌంట్స్ కి కాంటాక్ట్స్ అనేది లేదు. సో ఇది లైక్ చైల్డ్ టు పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్ యూజ్ చేసుకుని క్వైరీస్ ఎలా రాసుకుంటాము అనేసి. సో మీరు ఇంకా రేపు ఏం చేస్తారంటే మన హ్యాండ్స్ ఆన్ అసైన్మెంట్స్ తీసుకుని, సో ఈరోజు క్లాస్లో చెప్పింది లైక్ ఎగ్జిక్యూట్ చేసిన క్వైరీస్ అన్ని ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేయండి. సో దాని తర్వాత మన స్టూడెంట్ టేబుల్లోకి వెళ్ళేసి, సో అక్కడ బ్రాంచ్ స్టూడెంట్ ఏజ్ ఇలా ఉన్నాయి కదా. సో ఇట్లా సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చేసి ఈసారి ఇలాగా లిస్ట్ సెట్ మ్యాప్ అనేది కాకుండా మన ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి ట్రై చేయండి. సో నేను దీనికి అసైన్మెంట్ పంపిస్తాను ఈ డేటా టేబుల్ని బేస్ చేసుకొని. సో ఈ డేటా టేబుల్లో ఏమున్నాయంటే మనకి కాలేజు, ఆ తర్వాత స్టూడెంట్స్, ఆ తర్వాత మార్క్స్, ఆ తర్వాత సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వీటికి సినారియోస్ చేయండి, లైక్ క్వైరీస్ రాసేది ప్రాక్టీస్ చేయండి.
సో ఇవి చేయాలంటే ఆ డేటా అనేది క్రియేట్ చేసి ఉండాలి. సో మనకి ఆ డేటా అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇది చేద్దాం.